దేవీదాస్ పరబ్రహ్మ స్వరూపమే సాయి. జవహర్ ఆలీ పూర్తిగా బ్రహ్మస్వరూపం. అనేక భ్రమల్లో ఉండేవాడు. దేవీదాస్ అతన్ని పరీక్షించగానే అతని ఈ భ్రమలన్నీ బయటపడ్డాయి. దేవీదాస్ సుందరాకారుడు. అతని కన్నుల్లో తేజస్సు ఉండేది. అతని ముఖం మనోహరంగా ఉండేది. అతను షిరిడీకి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అతనికి బహుశా 10-11 ఏండ్లు వయసు ఉంటుందేమో. ఇంత చిన్న వయసులో ఒక లంగోటీ మాత్రమే కట్టుకొని అతనప్పుడు మారుతీ దేవాలయంలో ఉండేవాడు. అప్పాబిల్ మహల్సాపతి అతని తరచుగా దర్శించుకునేవారు. కాశీరాం ఇతర భక్తులు అతని స్వయంపాకానికి సరుకులన్నీ ఏర్పాటు చేసేవారు. క్రమంగా అతని మహిమ పెరిగింది. జవహర్ ఆలీ ఓటమి. దేవీదాసు మహాజ్ఞాని. ఆ ఫకీరును జవహర్ ఆలీని దేవీదాస్ ముందు కూర్చోబెట్టారు. దేవీదాస్ అతనితో శాస్త్రచర్చ చేశాడు. దేవీదాస్ విద్వత్తు ముందు ఆ ఫకీరు వెలవెలబోయాడు. అప్పుడు గ్రామస్తులు అతని షిరిడీ నుండి తరిమివేశారు. షిరిడీ నుండి తప్పించుకొని అతను వైజాపూర్ వెళ్ళాడు. అక్కడే ఉండిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతను షిరిడీకి వచ్చాడు. సాయినాథుని వినమ్రంగా వందనం చేశాడు. తాను గురువు, సాయి తన శిష్యుడు అన్న అతని భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. పశ్చాత్తాపంతో అతని చిత్తం నిర్మలమైనది. బాబా అతని మునుపటిలాగే ఆదరించాడు. గుణపాఠం జ్ఞాని స్వరూపం. అతను తాను గురువు అనుకుంటే అదంతా అతనికి సంబంధించిన విషయం. కానీ ఒక సత్శిష్యునిగా బాబా మాత్రం తన విధులను చక్కగా నిర్వర్తించాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసిన నీతి ఇదే. దీనిని సాయినాథుడు స్వయంగా మన కోసం ఆచరించి మరీ చూపాడు. గురువుకు శిష్యుడు తనను తాను సర్వార్పణం చేసుకోవాలి. గురువు శిష్యుడిని తన వాడిగా పూర్తిగా స్వీకరించాలి. గురు శిష్యుల మధ్య ఇలాంటి సంబంధం ఏదీ లేకపోతే ఈ సంసారాన్ని దాటలేము. ఈ కథ వల్ల మనం నేర్చుకోవలసిన గుణపాఠం ఇది. అంతటి పసి వయసులో అతనిలో బాబాలో నిర్విషయ స్థితిని, కామనారహిత స్థితిని చూసి ఆ బాలగోపాలం కూడా పరమాశ్చర్యచకితులయ్యారు. జ్ఞాని దేహ వ్యాపారం పూర్వకర్మానుసారం జరిగిపోతుంది. కానీ అతను ప్రారబ్ధ కర్మ భారానికి లోను కాడు. ప్రారబ్ధ కర్మ అతను ఏ విధంగానూ జలింపజేయదు. ఎందుకంటే అతను తనను తాను కర్తగా భావించడు. సూర్యుడు అంధకారంలో ఉండడం జరగదు. అలాగే జ్ఞాని ద్వైత భావంలో అసలుండలేడు. అతనికి విశ్వమంతా స్వస్వరూపమే. అతను అద్వైతంలో స్థితుడై. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ్ పంత్ విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయినాథుని అదృశ్యం పునరాగమనం అనే 5వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్.